ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా కేబినెట్లో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్త వర్గాలను మచ్చిక చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కేబినెట్ సమావేశంలో నిర్ణయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 5 నుంచి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల విషయంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో వచ్చే చేయుత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూముల కేటాయింపులను ఆమోదం తెలపనుంది. అజెండాలేని అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉండటంతో ఐఆర్పై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యేల్లో కొందరు తిరుగుబాటు జెండా ఎగురవేయడం, ఆశావాహుల్లో అసంతృప్తి నెలకొనడంపై సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో గెలుపు అవకాశాలు తక్కువైన నియోజకవర్గాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.